ప్రైస్ లార్డ్. ప్రభుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు పాఠ్యభాగంలో నుంచి హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ధ్యానిద్దాం. హబక్కూకు ఈ పత్రిక లేకపోతే ఈ ప్రాఫిటిక్ వర్డ్ రాసేటప్పటికి ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశపు రాజు చేతిలో ఒక బానిసలుగా వాళ్ళు భయంకరమైన సమస్యలు అనుభవిస్తూ ఉన్నప్పుడు హబక్కూకు ఆ ప్రవక్త దేవునితో మాట్లాడుతూ దేవునికి ప్రశ్న వేస్తూ, ఎందుకు ప్రభువా నీ ప్రజలు ఇటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఎందుకు ప్రభువా నీ ప్రజలు ఇటువంటి విపరీతమైన పరిస్థితులు అన్యుల చేతుల్లో ఎదుర్కోవాలి అని చెప్పి ప్రశ్న వేసినప్పుడు దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఉత్తరం ఇచ్చి మాట్లాడుతున్న సందర్భంలో దేవుని యొక్క జవాబు పొందిన తర్వాత 3వ అధ్యాయంలో హబక్కూకు చేస్తున్న ఈ ప్రార్థన పూరితమైన మాటల్ని ఇప్పుడు మనం చదువుతున్నాం. 3వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు, ఈవెన్ దో ద ఫిగ్ ట్రీస్ హ్యావ్ నో బ్లాసమ్స్, నో గ్రేప్స్ ఆన్ ది వైన్స్, ఆలివ్ క్రాప్ ఫెయిల్స్, ఫీల్డ్స్ లై ఎంటీ, ఫ్లాక్స్ డై ఇన్ ద ఫీల్డ్, అండ్ ద క్యాటిల్ బార్న్స్ ఆర్ ఎంటీ, ఎట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఐ విల్ బి జాయ్ఫుల్ ఇన్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్. సో ఆ దేవుడు ఇచ్చిన లేకపోతే ప్రభువు ఇచ్చిన ఉత్తరాన్ని పొందుకున్న తర్వాత, ఆ జవాబుని పొందుకున్న తర్వాత అప్పుడు హబక్కూకు దేవుణ్ణి స్తుతిస్తూ ఇస్తున్న ప్రార్థన పూర్వకమైన మాటలు ఏంటంటే, అవును ప్రభువా, ఒకవేళ మా పంటలు పండకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్షలు పండకపోయినా, ఒలివల పంట అంతా నాశనం అయిపోయినా, లేకపోతే మా ఫ్లాక్స్ అన్ని ఖాళీగా ఉన్నా సరే, అప్పటికి కూడా ఆయనను కూడా మేము నిన్ను స్తుతిస్తూనే ఉంటాం ప్రభువా, ఎందుకంటే మేము నీలో ఆనందిస్తున్నాము, నువ్వు ఇచ్చిన రక్షణానందాన్ని మేము చేతపట్టుకుని ముందుకు కొనసాగుతాము అని చెప్పి హబక్కూకు ఆ భక్తుడు ఆయన దేవుని స్తుతిస్తూ రాసిన ప్రార్థన పూర్వకమైన మాటలు ఇవి. ఈ మాటలు ఒకసారి మనం చూసినట్లయితే, ఒక పక్కన పంటలు లేవు, ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అంటూనే హబక్కూకు భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆయనను కూడా నేను దేవునిలో సంతోషిస్తాను, ఆయనను కూడా నేను దేవుని మహింపరుస్తాను, ఆయనను కూడా నా సంతోషము వాటిని చూసి ఆగవు, ఏమీ లేదని చెప్పేసి వాటిని చూసి ఆగదు, కానీ ఆ ఏమీ లేకపోయినా సరే నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నా దేవునిలో నేను సంతోషిస్తానని చెప్పి ఒక అద్భుతమైన మాటని ఎక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్న మాట, అద్భుతమైన మాట 18వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఏమున్నా లేకపోయినా అన్నదానికి ఒక చిన్న మాట అక్కడ ఏమని రాస్తుందంటే ఎట్. దాన్నే తెలుగులో విన్నట్లయితే ఆయనను అని చెప్పి ఒక మాట రాయబడి ఉంది. ఆయనను అన్నదాన్ని అర్థం తెలియపరచడానికి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు వాళ్ళందరూ జరుగుతున్న సంఘటన మనం చూసినట్లయితే, శిష్యులు వాళ్ళు ఒక రాత్రంతా చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్క చేప కూడా దొరకలేదు. రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా శ్రమ పడినా సరే ఒక్క చేప కూడా వాళ్ళకి పట్టడానికి దొరకపోయేసరికి నిరుత్సాహంతో ఒడ్డుకి వచ్చి పొద్దున్నే వలలు సర్దుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, శిష్యులారా లేకపోతే నా బిడ్డలారా, మరొక్కసారి లోపలికి వెళదాం, లోపలికి వెళ్ళి ఒకసారి వలేద్దాం అని చెప్పేసి అంటే, శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా మేము రాత్రి అంతా కష్టపడ్డాం ప్రభువా, మేబీ నువ్వు రాత్రి మాతో పడవలో లేవు కాబట్టి నీకు తెలియదేమో, చాలా కష్టపడ్డాం ప్రభువా, మేము రాత్రంతా మాకు తెలిసిన ఆ నేర్పరితనం అంతా చూపించాం ప్రభువా, రాత్రంతా కూడా మేము ఎక్కడెక్కడ చేపలు ఉంటాయి, ఎక్కడెక్కడ వలేస్తే దొరుకుతాయి అనేది చూసుకుని చాలా కష్టపడ్డాం ప్రభువా అని చెప్పేసి అంటే, ప్రభు అంటున్నారు, లేదు ఒక్కసారి వెళ్దాం, ఇంకొకసారి వెళ్దాం అని చెప్పేసి ప్రభువు చెప్తా ఉన్నప్పుడు అప్పుడు శిష్యుడు మాట్లాడుతూ అంటా ఉన్నారు, ప్రభువా రాత్రంతా శ్రమ పడ్డాం, మాకు దొరకలేదు, ఆయనను నువ్వు చెప్పావు కాబట్టి మేము ఒక్కసారి లోపలికి వెళ్తాం, మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్దాం మనం అని చెప్పి దేవుని యొక్క మాటని చేత పట్టుకుని, ఇంకా చెప్పాలంటే దేవునిని వాళ్ళ పడవలోనికి, యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ పడవలోకి ఆహ్వానించి, ఆయనను ప్రభువా రాత్రంతా మేము కష్టపడినా లేవు, ఆయనను నిన్ను తీసుకుని నీ మాట చేత పట్టుకుని ఇప్పుడు మేము మళ్ళీ పొద్దున్నే వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. దాని తర్వాత మన అందరికీ తెలిసిందే, వాళ్ళు ఇలా వలయంగానే అద్భుతమైన చేపలు ఆ వలలో పడినప్పుడు ఆ చేపలో ఆ వల అదంతా సందర్భాన్ని చూసి శిష్యులు యేసుక్రీస్తు పరి ఉన్న ఆ విశ్వాసాన్ని వాళ్ళకి పెరిగినట్టుగా, మళ్ళీ దేవుణ్ణి వెంబడించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ఎగ్జాంపుల్ నుంచి లేకపోతే ఈ ఉపోద్ఘాతం నుంచి మనం చూసినప్పుడు ఒకసారి చూసుకుంటే రాత్రంతా చేపలు పట్టడానికి వాళ్ళు కష్టపడినప్పటికీ వాళ్ళ దగ్గర ఏమీ లేదు అంటూనే దేవునికి చెప్తా ఉన్నారు,
యేసయ్య నువ్వు చెప్పావు కాబట్టి, ఆయనను ఏమీ లేకపోయినాను నువ్వు చెప్పావు కాబట్టి నిన్ను మా పడవలో పెట్టుకుని మేము వెళ్తా ఉన్నాము అని చెప్పి ముందుకు వెళ్ళారు. అద్భుతమైన చేపల్ని వాళ్ళ చేత పట్టుకుని సంతోష గానాలతో రక్షణని చేత పట్టుకుని వాళ్ళు ముందుకు వెనక్కి వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే రెండో ఉపోద్ఘాతం చూసినట్లయితే ఒకసారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఒక 3 రోజులు ప్రజలందరినీ కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యాన్ని అద్భుతంగా చెప్పిన తర్వాత, ఆ వాక్యం అంతా బోధించిన తర్వాత యేసయ్య చెప్తా ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టించండి ఆహారం పెడదామని చెప్పేసి అంటే శిష్యులు వచ్చి చెప్తా ఉన్నారు, యేసయ్య వీళ్ళకి ఆహారం పెట్టాలంటే మేము కొన్ని నెలలు పనిచేయాలి, అంత డబ్బు కూర్చుకున్న తర్వాతే వీళ్ళందరికీ ఆహారం సరిపోయింది, ఎందుకంటే ఇక్కడ కూర్చున్నది 5,000 మంది కూర్చున్నారు, ఇక్కడ వీళ్ళందరికీ ఆహారం మనం పెట్టలేము ప్రభా అని చెప్పేసి అంటే యేసయ్య చెప్తా ఉన్నారు, ఆయనను కూర్చోబెట్టించండి ఒకసారి అన్నప్పుడు శిష్యులు ఆలోచిస్తూ, ప్రభా ఎలాగ సాధ్యం ప్రభా, మా దగ్గర ఆహారం కూడా లేదు, చూస్తే కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి ప్రభా అన్నప్పుడు, అప్పుడు ప్రభువు చెప్తా ఉన్నారు, ఆయనను కూర్చోబెట్టించండి. శిష్యులు తీసుకొచ్చి ఆ 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని యేసయ్య చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు అప్పుడు దాకా ఏమీ లేదు, వీళ్ళకి పెట్టలేము, మా దగ్గర ఉన్నది చాలా తక్కువ అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు, కానీ ఆయనను అని దేవుని చేతిలో పెట్టారు. ఆయనను అని చెప్పి తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టారు. ఆ చేతిలో పెట్టబడిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుడు అద్భుతంగా ఆశీర్వదించి అందరికీ సరిపడిపోగా ఇంకా 12 గంపలు మిగిలిపోయేంతగా దేవుడు ఆశీర్వదించినట్టుగా చూస్తా ఉన్నాం. అవును, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇటువంటి ఆయనను అని చెప్పాల్సిన విశ్వాసపూరితమైన సందర్భాన్ని ప్రభు ఎలో చేస్తూ ఉంటారు. ఇక్కడ హబక్కూకు పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన అదే చెప్తా ఉన్నారు, మా దగ్గర అంజూరపు చెట్లు లేవు ప్రభా, చెట్లున్నా దానికి ఫలాలు లేవు, ఒలివలు పంట ఉంది కానీ దానికి ఒలివలు కాయలు లేవు, పంట లేదు, లేకపోతే ద్రాక్ష పండట్లేదు, పశువుల శాలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏమీ లేదు ప్రభా, అయినను నీ యందు నేను సంతోషిస్తాను. శిష్యులు రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభా, అయినను నువ్వు చెప్పావు కాబట్టి మేము ముందుకు వెళ్తాము అన్నప్పుడు దేవుడు ఖాళీగా ఉన్న ఆ బోట్స్ని, ఖాళీగా ఉన్న ఆ వలల్ని ఆయనను అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు వాటిని దీవించి ఆ వలలు పిగిలిపోయేంతగా చేపలు ఇచ్చి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాము. ఈ 5,000 మంది ప్రజలకి ప్రభా మనం పెట్టలేము తండ్రి, మేము ఎంతో డబ్బులు సేకరించుకుంటే కానీ మనం పెట్టలేము అని చెప్పేసి అన్నప్పుడు ఆయనను కూర్చోబెట్టించండి అన్నప్పుడు ఆ ఆయనను అని చెప్పి చూపించిన ఆ చిన్న విశ్వాసం ఏం చేసిందంటే వాళ్ళందరూ 5,000 మంది సరిపడా తినకపోగా ఇంకా 12 గంపలు మిగిలిపోయేంతగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో చెప్తున్న మాట ఏంటంటే, అవును, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనం కోరుకుంటుంది, మనం ఆలోచిస్తుంది, మనం ప్రార్థనలో పెడుతుంది, కొన్నిసార్లు ఇంకా ఆలస్యం అవుతూ ఖాళీగానే బాణాలు కనిపిస్తూ ఉంటాయి, ఖాళీగానే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, ఏది పండలేనట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సందర్భంలో కనుక ఒకవేళ నువ్వు నేను అయినను ప్రభా నీలో నేను విశ్వాసం చూపిస్తాను, అయినను ప్రభా నా ప్రార్థన నేను ఆపను, అయినను ప్రభా ఇప్పటికీ నేను నీ యందు సంతోషిస్తానని చెప్పి మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో, అయినను అని చెప్పి ఆ విశ్వాస పూరితమైన మాటని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పలుకుతూ దేవుని దగ్గరికి వస్తామో, అప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు ఏంటంటే, నువ్వు అయినను అని చెప్పి ముందుకు వచ్చావు కదా, ముందుకు వచ్చిన వెంటనే ఇదిగో నీ ఒక వల పిగిలిపోయేంతగా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు తీసుకొచ్చి ఈ 5,000 మందికి ఇంతమందికి నేను నా దగ్గర సరిపడా లేదు అంటున్నావు కదా, 12 గంపల సహితం ఇంకా మిగిలిపోతాయి, అంతగా నేను ఆశీర్వదిస్తానని చెప్పి ప్రభు ఆయన సెలవిస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనుషులుగా మన ఆలోచన విధానం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా మన పరిస్థితులు చూసినప్పుడు ఆ పరిస్థితులను బట్టే మనం ఆలోచించి ఇంకా అయిపోయింది, ఇక్కడితో అయిపోయింది, ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి కదా అని చెప్పి అనుకుంటా ఉంటాం, మనకు మనం సర్ది చెప్పుకుంటా ఉంటాను. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నాలో సంతోషిస్తావో, హబక్కూకు చెప్పిన రీతిగా ఎట్ ఐ విల్ స్టిల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఆయనను అని చెప్పి ముందుకు వస్తావో, ఆ ఆయనను అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చిన మాట ఏమని గుర్తు చేస్తా ఉంటుందంటే, అప్పుడు దాకా నీ చేతుల్లో ఉన్న పరిస్థితిని నువ్వు ఆయనను అని చెప్పి దేవుని చేతిలో పెడుతున్నట్టుగా అది ప్రభు చూస్తా ఉన్నాడు. ఆ ఆయనను అన్న మాట ఏం చెప్తా ఉంటుందంటే, ప్రభా మేము ఇంకేం చేయలేం ప్రభా, మా చేతుల్లో అంతా అయిపోయింది, ఇదిగో నీ చేతిలో పెడుతున్నామని చెప్పి ఆ ఆయనను అన్న మాట గుర్తు చేస్తూ ఉంటుంది. అవును, పాత నిబంధన గ్రంథంలో ఐజాక్ విషయంలో కూడా మనకి అదే కనిపిస్తూ ఉంటుంది. ఐజాక్ ఆ భయంకరమైన ఆ కరువు సమయంలో ఉన్నప్పుడు ఐజాక్ దగ్గరికి ఒక మాట వచ్చింది. ఏం మాట అంటే, ఐజాక్ నువ్వు ఎక్కడే ఉండు, ఐగుప్తుకి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండి ఈ కరువు ప్రాంతంలో ఈ భూమిలోని ఎక్కడే విత్తనాన్ని నాటు అని చెప్పేసి అంటే ఐజాక్ ఆశ్చర్యపడ్డాడు. ప్రభువా ఈ కరువు సమయంలో నీళ్లు లేవు, భూమి చూస్తే మొత్తం ఎండిపోయింది, నేను ఎక్కడ విత్తనాన్ని ఎట్లా నాటి దాని నుంచి ఎలా పంట వస్తుంది ప్రభువా
అంటే ప్రభు చెప్పారు, ఇదిగో నేను చెప్తున్నాను నా మాట ప్రకారంగా చేయి ఐజాక్ అన్నప్పుడు ఐజాక్ ఒకటే అన్నాడు, సరే ప్రభా, అయినను ఇక్కడ ఇక్కడ చూస్తుంటే చుట్టూతో కరువు ఉండొచ్చు, అయినను నీళ్లు లేవు, అయినను నీ మాట నేను చేత పట్టుకుని నేను విత్తనాన్ని నాటుతున్నాను. ఆ విత్తనాన్ని ఎప్పుడైతే తను నాటాడో 100 times బ్లెస్సింగ్తో 100 times బ్లెస్సింగ్తో ప్రభు దీవించి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అవును, అయినను అనే మాట అది నిరుత్సాహపూరితమైన మాట కాదు. అయినను అనే మాట సర్లే అంతా అయిపోయింది కదా, ఇంకేముండిందిలే అని చెప్పి అక్కడితో నిరుత్సాహంతో ఆగిపోయే మాట కాదు. కానీ అయినను అని బైబిల్ మనకి ఏం గుర్తు చేస్తుందంటే, హబక్కూకు గ్రంథంలో ఉన్న యాక్ట్ అనే మాట, అయినను అనే మాట ఏం గుర్తు చేస్తుందంటే, ఇప్పుడు దాకా నా శక్తితో నేను చేస్తా ఉన్నాను, అయినను ఇప్పుడు తీసుకొచ్చి ప్రభా నీ చేతిలో నేను పెడుతున్నాను, ఇప్పుడు నుంచి నువ్వు జరిగించి ప్రభా అని చెప్పి ఆయన చేతిలో పెడతా ఉన్నాను. అయినను అనే మాట ఏం గుర్తు చేస్తుందంటే, అలౌయింగ్ గాడ్ ఇంటూ దోస్ సర్కమ్స్టాన్సెస్, ఆ భయంకరమైన పరిస్థితుల్లోనికి, ఆ కరువు లాంటి పరిస్థితుల్లోనికి, ఆ ఎండిపోయిన పరిస్థితుల్లోనికి ప్రభా నువ్వురా అని చెప్పి దేవుణ్ణి అలో చేయించడం ఈస్ కాల్డ్ అయినను. అది దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తా ఉండేది. ఈరోజు మాట, దేవుని యొక్క మాట నీ దగ్గరికి వస్తూ ఇదే మాట పలకడానికి, విశ్వాసంతో పలకడానికి ప్రభు గుర్తు చేస్తూ చెప్తున్నాడు అయినను అని చెప్పి ప్రార్థన చేద్దాం. మనం ఇక్కడి నుంచి ఎక్కడ ఎవరెవరు ఏ పరిస్థితుల్లోకి వచ్చి ఏ ప్రభా ఖాళీ బోట్స్ వచ్చింది ప్రభా రాత్రంతా శ్రమ పడ్డావు ఆగిపోతున్నావా, లేకపోతే ప్రభా ఇదిగో మా దగ్గర కేవలం 5 రొట్టెలే ఉన్నాయి ప్రభా, ఇక ఈ 5 రొట్టెలతో మేము ఏం చేయగలం ప్రభా అని చెప్పి ఆగిపోతున్నావా, లేకపోతే ఎండిపోయిన భూమి ప్రభా, ఈ ఎండిపోయిన కరువు లాంటి భూమిలోని నీళ్లు లేని ప్రాంతంలో నా దగ్గర కొంచెం విత్తనం ఉంది ప్రభా, దీంతో నేను ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నావా. ప్రభు గుర్తు చేస్తున్నాడు, ఒక్క మాట నువ్వు విశ్వాసంతో పలుకు, అయినను ప్రభా నీ చేతుల్లో నేను పెడతా ఉన్నాను, అయినను ప్రభా నీ మాట నేను పట్టుకుంటున్నాను, అయినను ప్రభా నీ వాగ్దానాన్ని నేను పట్టుకుంటున్నాను, అయినను ప్రభా నీలో నేను సంతోషిస్తున్నాను, అయినను ప్రభా నా శక్తి కాదు నీ శక్తిని పలుకుతాం. అలాగే ఎప్పుడైతే అయినను అని చెప్పి దేవుని ఆ పరిస్థితుల్లోకి నువ్వు ఆహ్వానిస్తావో, నీ ప్రతి పరిస్థితిని మార్చివేయడానికి శక్తిమంతుడని యేసుక్రీస్తు ప్రభువారు నీ బోట్లోనికి అడుగు పెడతాడు, నీ యొక్క పడవలోకి ఆయన అడుగు పెడతాడు, నీ యొక్క పంట పొలంలోనికి వస్తాడు. నీ దగ్గర ఉన్న 5 రొట్టెల్ని ఆయన చేతిలోకి తీసుకుని ఆయన ఆశీర్వదించడం మొదలు పెట్టినప్పుడు ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, ఆయన కేవలం ఆశీర్వాదము గిన్నె నిండిపోయేంత వరకే చూడగాని గిన్నె నిండి పొంగి పొర్లేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే, అవును విశ్వాసంతో మనం కొన్ని సందర్భాల్లో అయినను ప్రభా ఇదిగో ఏమీ లేకపోయినాను, అన్ని అయిపోయినాను, అన్ని ప్రయత్నాలు అయిపోయినాను, నేను చేయాల్సిన ప్రతి పని అయిపోయినాను, నా శక్తి అంతా అయిపోయినాను, అయినను ప్రభా నేను నీ యందు ఆనందిస్తున్నాను, నీ యందు చేయాల్సిన ప్రార్థన నేను ఆపను, నీలో సంతోషించే ఆ పరిస్థితులు నేను ఆపనని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకుంటా ఉంటామో, అయినను అనే మాట ఏం చేస్తుందంటే, ఏదైతే ముందు ఖాళీగా ఉందో ప్రతిదాన్ని నిండి పొంగి పొరలేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదైతే మనం ఎండిపోయింది అయిపోయింది అనుకుంటున్నామో, అయిపోయిన దాన్ని అయినను అని చెప్పి దేవుని దగ్గర మనం పెడదాం. మనం ఇప్పుడు దాకా నువ్వు చూస్తున్న మాట ఏంటంటే, అవును మనము అయినను అని చెప్పాలి అని చెప్పేసి మనం దేవుని వాక్యాలు వింటా ఉన్నాం. కానీ ఒక విషయం తెలుసా, ప్రభు అయిన దేవుడు కూడా, తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, ఆయన కూడా ఒక సందర్భం వచ్చేసరికి అయినను అని చెప్పేసి పలుకుతున్నారు. ఆ సందర్భం ఏంటంటే, యెషయా 49:15 చూసినప్పుడు, నీ తల్లి తండ్రి నిన్ను మరిచి వాళ్ళు నిన్ను విడిచిపెట్టి పోయినను, అయినను నేను నిన్ను విడిచిపెట్టను, అయినను నేను నిన్ను విడిచిపెట్టను. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, లోకంలో అత్యంతంగా మనల్ని ప్రేమించే మన తల్లి తండ్రి ఎప్పుడు మనసులో వాళ్ళు ఏ పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టరు. ఒకవేళ ఆ తల్లి తండ్రులైనా నువ్వు విడిచిపెట్టొచ్చేమో కానీ నా కుమార్తె నేను ఎప్పుడు నేను విడిచిపెట్టనని చెప్పి మన యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిస్తూ ఆయన చెప్తున్నారు. ఏంటంటారంటే, యేసయ్య కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆయన ఇంకా కొద్ది గంటల్లో ఆయన శిలువ మీదకి వెళ్తా ఉన్నప్పుడు, ఇంకా చుట్టూతున్న పరిస్థితులు, ఆయన హృదయము, లేకపోతే ఆయన కూడా శరీరధారుడుగా ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితులు అన్ని ఏమని మాట్లాడుతున్నాయంటే యేసయ్యతోని, యేసయ్య నువ్వు ఇదిగో నువ్వు చచ్చిపోతా ఉన్నావు, ఆ భయంకరమైన శిలువ మరణాన్ని పొందబోతా ఉన్నావు, నీ తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడబోతుంది, నీకు కాళ్ళకి చేతులకి మేకులు కొట్టబోతున్నారు, ఇంత భయంకరమైన మరణం నీకు అవసరమా అని చెప్పేసి అన్నప్పుడు, ఆ గెత్సెమనే తోటలోని ఆ రక్తం కారుస్తూ, ఆయన చెమట బిందువులు రక్తంలోనే కారుతూ ఆయన చెప్తా ఉన్నాడు, అయినను ఇంత భయంకరమైన మరణము వచ్చినను అయినను నేను ఆ సిలువను పట్టుకుంటాను. ఎందుకంటే ఆ సిలువ ఆయన ఎక్కినప్పుడు మనకు వచ్చిన రక్షణానందము అది ఎవ్వరు మన దగ్గర నుంచి తీసివేయలేదు. ఈరోజు ప్రభువు కూడా గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఈ అయినను అనే మాటని, అయినను అని చెప్పి విశ్వాసపూరితమైన మాటని, అయినను అని చెప్పి ఆయన చేతుల్లో పెట్టే మాటని, అయినను అని చెప్పి యేసయ్యని మన జీవితాల్లోకి ఆ పరిస్థితిలోకి ఆహ్వానించే మాటని మనం పలికినప్పుడు
దేన్నైనా సాధ్యపరిచే దేవుడు ఆయన మన జీవితంలోకి చెప్తా ఉన్నాడు, నేను ప్రతి పరిస్థితి నేను ఇప్పుడు మార్చేస్తాను. ఈరోజు నా ప్రియులారా, విశ్వాసులారా, ఈ ఆయనను అనే మాటని ప్రభు ఒక రోజు నా జీవితంలో నేను కూడా అదే రీతిగా నిరుత్సాహంతో ప్రభు వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అడుగుతా ఉన్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ పరిస్థితుల్లో ఒక్కసారి నువ్వు అయినను అని చెప్పి ప్రార్థన చేయి, నీ ప్రతి పరిస్థితి నేను మారుస్తానని గుర్తు చేసిన మాట. ఇదే మాట, అదే జీవం కలిగిన మాట యేసయ్య చెప్తా ఉన్నారు, ఎవరిని నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినాను, ఎవరు నిన్ను మర్చిపోయినాను, నేను మటుకు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టిన నా కుమారుడు నా కుమార్తె అని యేసయ్య చెప్తూ ఏమంటారంటే, నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించండి. Allow God to work in your lives. Shift your focus from your situations, from your circumstances to God. And God is going to change everything. ప్రభు ప్రతి పరిస్థితిని ఆయన మార్చిపోతాను. తల వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్య. ఇదిగో ప్రభా, మమ్మల్ని ఎప్పుడు మరువని దేవుడిగా మీరు మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రభా, ఈ లోకంలో మమ్మల్ని అత్యంతంగా ప్రేమించే మా తల్లి తండ్రులైనా మమ్మల్ని మర్చిపోవచ్చేమో కానీ అయినను మమ్మల్ని మర్చిపోని దేవుడిగా మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. అటువంటి ప్రేమను పొందుకున్న మేము ఇదిగో నా తండ్రి, మా ఈ పరిస్థితుల్లో మా వలలు ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో, మా పంట పొలాలు కొన్నిసార్లు ఖాళీగా అనిపిస్తా ఉన్నప్పుడు, మేము నిరుత్సాహంతో ఉన్నప్పుడు, మా ప్రతి పరిస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఇదిగో ప్రభా, ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం నా తండ్రి, అయినను ప్రభా నీలో మేము ఆనందిస్తాం, అయినను ప్రభా మా ప్రార్థన ఆగదు నా తండ్రి, అయినను ప్రభా నిన్ను స్తుతించట ఆగదని చెప్పి ప్రభా నీ దగ్గరికి మేము వస్తున్నాం ప్రభా. వీఆర్ అలౌయింగ్ యూ ఇన్ అవర్ లైఫ్ ఫాదర్ యేసయ్య. నిన్ను మా జీవితంలోకి ఆహ్వానిస్తున్నప్పుడు ప్రభా నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నా తండ్రి, ఇదిగో ప్రభా, కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించే దేవుడిగా మా ప్రతి పరిస్థితిని నువ్వు మారుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఇదిగో ప్రభా, ఈ మాటని మా జీవితాల్లోకి మీరు ఫలింపుకి తీసుకొచ్చారు నమ్ముతూ యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో ఆయనను అనే చేత పట్టుకుని ఆ విశ్వాసపూరితమైన మాటతో మనం ముందుకు వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.